మళ్ళీ ఆ యొక్క విషయాన్ని ధ్యానం చేసుకుందాం. సో ఆదికాండము 19వ అధ్యాయంలో లోతునకు కనిపించినటువంటి వారిలో ఆ ఇద్దరు ఎవరంటే దేవదూతలని స్పష్టంగా బైబిల్ గ్రంథం మనకి చెప్తుంది. మొదటి వచనంలో ఆ సాయంకాలమున ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికి లోతు సొదొమ గనుక కూర్చున్నాడు. ఓకే, సో లోతు వాళ్ళని ఏ విధంగా సంబోధించాడు అంటే నా ప్రభువులారా అని సంబోధించాడు. లార్డ్స్ అన్నాడు, స్మాల్ ఎల్ఓఆర్డి. ఓకే, మై లార్డ్స్ అని అంటాడు. ఓకే, సో స్మాల్ ఎల్ఓఆర్డి దేనికంటే దేవదూతలకి, లేదంటే దేవతలని ఈ లోకంలో పిలవబడేటువంటి వారికి, లేదంటే ప్రభువులు అంటే రాజులకు, వాళ్ళకు ఉపయోగించినప్పుడు స్మాల్ ఎల్ఓఆర్డి ఉపయోగిస్తారు. కేవలం యెహోవా దేవునికి మాత్రమే క్యాపిటల్ ఎల్ఓఆర్డి ఉంటుంది. ఆ విషయం గమనించాలి. ఓకే, తర్వాత దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళవచ్చి కాళ్ళు కడుక్కోండి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చు అని. అందుకు వారు అలాగూ కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళవచ్చుదమని చెప్పారు. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. ఓకే, అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేశారు. ఓకే, వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలులను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతుని పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులెక్కడా? ఏమన్నారండి వాళ్ళు? మనుషులెక్కడా? ఎందుకని? ఈ మనుషులు ఎవరు? దేవదూతలు నరావతారికి వచ్చారనమాట, నరరూపంలో వచ్చారు. సో నీ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలకి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా, మేము వారిని కూడడం అంటే వారితో మేము పాపం చేయాలి, వారితో మేము సంయోగం చేయాలి. కొంచెం పచ్చిగా చెప్పాలంటే తెలుగులో, మేము వారిని కూడాలి, వారితో మేము సెక్స్ చేయాలి, వాళ్ళని బయటకు తీసుకురా అని చెప్పేసి లోతుని బలవంతం చేస్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అంటే దేవదూతలు నరావతారం ఎత్తితే వాళ్ళలో సెక్స్ అపీల్ కూడా ఉంటుందా? అది క్వశ్చన్. ఇక్కడ సెక్స్ అపీల్ కూడా ఉంటుందంటే వారు శృంగారము చేయడానికి ఉపయోగపడతారని కూడా కనిపిస్తారా? ఉపయోగపడేలాగా కూడా కనిపిస్తారా అంటే ఎస్, అదే ఆన్సర్ ఇక్కడ. అంటే మీరు గమనించండి, ఆ పట్టణములో చిన్నల మొదలుకొని వృద్ధుల వరకు నలుదిక్కుల నుండి ప్రజలందరూ వచ్చి ఆ ఇంటిని చుట్టేసి ఆ ఇద్దరిని బయటికి పంపించి మేము వాళ్ళతో పాపం చేయాలని అడుగుతున్నారంటే, అసలు ఆ పట్టణంలో లోతు ఇద్దరు కుమార్తెలు తప్ప అందరూ వాయావరుసలు లేకుండా చెడిపిన వాళ్ళే, స్వలింగ సంపర్కులే, విపరీతమైనటువంటి పాపంతో ఉన్నటువంటి వారు అందరూ కూడా. అంతేకాకుండా వచ్చిన మనుష్యులు అని దేవదూతల్ని బయటికి పిలవమంటున్నారంటే, దేవదూతలు మనుష్య రూపం ఎత్తినప్పుడు వాళ్ళకి సెక్స్ అపీల్ ఉంటుంది. సెక్స్ అపీల్ అంటే వాళ్ళు కూడా, లేదంటే వాళ్ళతో కూడా సెక్స్ చేయొచ్చు అనే విధంగా వాళ్ళు ఆగపడతారు. అంటే అసలు ఒక విధంగా చెప్పాలంటే నరులు ఎలా ఉంటారో అలా ఉంటారు, అంతే. నరులు ఏం చేయగలరో అలా వారు కూడా చేయగలరు అనడానికి సాదృశ్యం ఇదే. అందుకే వాళ్ళందరూ వచ్చి ఏమంటున్నారంటే, మేము వారిని కూడినట్లుగా వారిని వెలుపలకి తీసుకొని రండి అని చెప్పి లోతును ఆ సొదొమ ప్రజలందరూ కూడా అడుగుతున్నట్లుగా మనం ఇక్కడ చూడగలం. కాబట్టి నేను మీకు చూపించాలనుకున్నటువంటి మెయిన్ విషయం అదే. ఏంటంటే దేవదూతలు నరరూపం ఎత్తితే వాళ్ళు
పిల్లలను కనగలిగే శక్తి వాళ్ళకు ఉంటుందా? వాళ్ళు అసలు సంసారం చేస్తారా? అసలు వాళ్ళకి సెక్స్ అపీల్ ఉంటుందా అంటే బైబిల్ చెప్తుంది ఎస్, డెఫినెట్లీ వాళ్ళకి సెక్స్ అపీల్ ఉంటుంది. ఆ విషయాన్నే మనము ఆదికాండం 17వ అధ్యాయంలో మనం చూడవచ్చు. సో ఐ హోప్ యు అండర్స్టాండ్ ఇట్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అందరూ ఉన్నారా? అందరూ ఉన్నారా? ఓకే ఓకే, ముందుకెళ్దాం. ఓకే, ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం. సో ఆదికాండము 6వ అధ్యాయంలో మనము చూసేటువంటి మాట, దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు. సో దేవుని కుమారులు ఎవరు? దేవుని కుమారులు ఎవరు అనేది కనుక మనం చూస్తే ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది మరెవరో కాదు, వాళ్ళు దేవదూతలు. వారిని యోబు గ్రంథంలో 38వ అధ్యాయము 7వ వచనంలో దేవుని కుమారులుగా, దేవదూతలు దేవుని కుమారులుగా పిలువబడ్డారు. అంతేకాకుండా మీరు అంతేకాకుండా వారు నరావతారం ఎత్తితే వాళ్ళు ఏం చేయగలరో మనం ఆ విషయాల్ని ఇప్పుడు దాకా మనం తెలుసుకున్నాం. అంటే ఆదికాండము 6వ అధ్యాయంలో ఉన్నటువంటి దేవుని కుమారులైనటువంటి వారు పడిపోయిన దేవదూతలు, అంటే పరిశుద్ధతలో నుంచి పాపంలో పడినటువంటి దేవదూతలు అనే విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా తెలుసుకుంటున్నాము. సో చదువుతాను 2వ వచనంలో, దేవుని కుమారులు నలు కుమార్తె చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు. ఓకే, అయినను వారి దినములు 120 ఏళ్ళు అగ్నను. ఓకే, జస్ట్ అ మినిట్, ఐ నీడ్ టు టేక్ ఎ కాల్ ప్లీజ్. ఒక్క నిమిషం అండి. హలో, ఎక్కడున్నారు? ఇప్పుడు ఇటు మన గుణదల వైపుకి వెళ్ళే రోడ్లో ముందుకు వెళ్తే 4వ సంది దగ్గర మీకు ఏంజల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఏంజల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని రైల్వే టికెట్ బుక్ కౌంటర్ ఒకటి ఉంటుంది. దాని సందులోకి వెళ్తే కొంచెం ముందుకు వెళ్తే మీకు 3వ బిల్డింగ్ రైట్ సైడ్లో పెద్దది 3 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది, ఎల్లోది. ఓకే, హలో. యా, నేను ఆన్లైన్ క్లాస్లో ఉన్నాను. చెప్పండి, ఎక్కడున్నారు? పక్సందులో సైడ్కి కొంచెం ముందుకు వెళ్తే 3వ బిల్డింగ్ అండి మనది. 3 ఫ్లోర్స్ ఉంటాయి. ఇది రైట్ సైడ్ 2 గేట్లు ఉంటాయి చూడండి. అక్కడ మా వైఫ్ ఉంటారు, మెట్లెక్కగానే లెఫ్ట్ సైడ్ GF1 మాధవి లత గారు, ఆవిడకి ఇచ్చేసేయండి. ఎప్పుడు? ఇప్పుడేనా? పర్లేదు, మీరు ఎప్పుడైనా కాల్ చేయండి, పర్లేదు. కాకపోతే ఇప్పుడు రైట్ నా నేను క్లాస్లో ఉన్నాను అందుకని. ఇప్పుడా? ఓ షిట్, ఒక్క నిమిషం. మాత్రం ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి, తర్వాత ఓటీపీ డెలివరీ కోడ్ చేస్తాను. షూర్, డెఫినెట్లీ. ఓకే, 1 minute. లాస్ట్ 4 నెంబర్ చెప్పండి చాలు. ఓకే, షూర్. 3232. యా. ఓకే సార్, మాధులత గారు. ఓకే సార్, యా, మెట్లెక్కగానే లెఫ్ట్ సైడ్ ఫస్ట్. థ్యాంక్ యూ. తప్పకుండా. ఓకే, అలాగే.
Sorry dear friends, sorry students, please excuse me. Let's come back. It's a very important thing, please notice that. ఓకే, దేవుని కుమారులు అనగా దేవదూతలు, పడిపోయిన దేవదూతలు, పరిశుద్ధులోంచి పాపన పడిపోయిన దేవదూతలు. వాళ్ళు నరుల కుమార్తెలతో పాపము చేశారు, అంటే మనుషుల కుమార్తెలను వారు తీసుకుని పోయి వారితో పాపము చేశారు. అలా పాపము చేసినందుకు యెహోవా దేవునికి నచ్చలేదు. అందుకని వారిని, అంతేకాకుండా నరులను కూడా ఆయన జలప్రలయం ద్వారా మరి క్లీన్ చేయాలనుకున్నారు. లేకపోతే ఒక విధంగా చెప్పాలంటే క్లీన్ చేయాలనుకున్నారు, పవిత్రపరచాలనుకున్నారు. అది ముఖ్య ఉద్దేశం ఇక్కడ. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎందుకనంటే మీరు గమనించిన ఇక్కడ 4వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. ఆ దినములో నెఫిలీలను భూమి మీద ఉండిరి. మీకు చెప్పాను, నెఫిలీలు అంటే పడిపోయిన వారని. నెఫాల్ అనేటువంటి హీబ్రూ పదం నుంచి వచ్చింది. సో నెఫిలీలు అంటే పడిపోయిన వారు భూమి మీద ఉండిరి. వారు దేవుని దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనేది. పూర్వకాలం ముందు పేరు పొందిన శూరులు వీరే. తెలుగులో మనకి శూరులు అని రాయబడిందండి. మనకి తెలుగులో శూరులు అని రాయబడింది. ఇంగ్లీష్లో ఏముందో మీకు నేను చూపిస్తా వినండి. అది అసలు దేవదూతలు అనడానికి ఒక బలమైన కారణం అది. నేను మళ్ళీ చెప్తున్నా వినండి. దేవదూతలు అనడానికి బలమైన కారణం అది. ఇది 6వ అధ్యాయం కదా. ఇగోండి ఇక్కడ చూడండి, 6వ అధ్యాయంకి చూస్తే జెనసిస్ చాప్టర్ 6లో మనం చూస్తే ఇక్కడ వేర్ ఇస్ దాట్, ఓకే ఇక్కడ చూడండి 4వ వచనం చూద్దాం. దేర్ వేర్ జైంట్స్ ఇన్ ద ఎర్త్ ఇన్ దోస్ డేస్ అండ్ ఆల్సో ఆఫ్టర్ దట్. ఓకే, వెన్ ద సన్స్ ఆఫ్ గాడ్ కేమ్ unto the daughters of men and they bear children to them, the same become mighty men which were of old, men are renowned. ఓకే, మైటీ మెన్. ఓకే, అక్కడ చూడండి మైటీ మెన్ అని ఉంటుంది. తెలుగులో చెప్పాలంటే మీకు శూరులు అని రాశారు, అంతే, కేవలం శూరులు అని రాశారు. సరే, అసలు విషయం ఏంటి అని కనుక మనం గమనిస్తే చాలా అద్భుతమైన విషయం మీకు గమనించండి. ఇక్కడ ఎన్నో వచనం అది. ఓకే, ఇక్కడ ఆ దినములో నెఫిలీలు భూమి మీద ఉండేది, తర్వాత నుండి నరుల కుమార్తెలతో దేవుని కుమారులు పోయినప్పుడు వారికి పిల్లలు కనేది. పూర్వకాలం మంది పేరు పొందిన శూరులు వీరే. ఓకే, ఇంగ్లీష్లోనే మైటీ మెన్ అని ఉంటుంది, మైటీ మెన్. ఓకే, ఇప్పుడు చూడండి, అంటే మైటీ అంటే అది ఆత్మలోకానికి సంబంధించిందా లేకపోతే ఇహలోకానికి సంబంధించిందా అండి? ఎవరైనా ఆన్సర్ చేయండి. ఇప్పుడు మైటీ అంటే ఆత్మలోకానికి సంబంధించిందా ఇహలోకానికి సంబంధించిందా? ఉన్నారా కనీసం అందరూ? మైటీ అంటే పరలోకానికి సంబంధించింది లేకపోతే ఆత్మలోకానికి సంబంధించింది. మ్యాన్ అనేది ఇహలోకానికి సంబంధించింది. అంటే ఒక ఆత్మస్వరూపిణ దేవదూత, పడిపోయిన దేవదూత నరావతారము దాల్చి నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు పుడితే వాళ్ళు ఎవరవుతారో తెలుసా మీకు? అక్కడ బైబిల్లో, అంటే తెలుగులో జస్ట్ కేవలం శూరులు అని రాశారు, కానీ సింపుల్ ఇంకో మాట చెప్పాలంటే రాక్షసులు. ఎందుకు రాక్షసులు అంటే, ఇటు పక్కన పడిపోయిన దేవతలు నరావతారం దాల్చి మనుషు కుమార్తెలు తెలియారు కాబట్టి, అంటే ఏంజల్స్ అండ్ ద హ్యూమన్ బీయింగ్ దే mingled together in sex and brought the children up. Okay,
సో, ఒక ఒక అదృశ్యమైనటువంటిది శరీరము దాల్చి కనినప్పుడు నరుల కుమార్తెలతో పోయి కన్నప్పుడు, మరి వాళ్ళు చాలా శక్తిమంతులు, శూరులు, రాక్షసులు అవుతారు. అందుకే అక్కడ మీరు గమనిస్తే అక్కడ మనకి శూరులు అని ఇవ్వబడింది కానీ, ఇంగ్లీష్‌లో మనం చూస్తే మైటీ మెన్ అంటది. మైటీ మెన్ అంటే వాళ్ళు ఎవరు అంటే, ఇంకొక మాటలో మనకి చెప్పాలంటే అర్థమయ్యే రీతిలో ఓకే. శూరులు బదులు అక్కడ మనకి రాక్షసులు అని రాస్తే కరెక్ట్‌గా ఉండేదనుకుంటా. ఎందుకంటే ఒక పక్కన వాళ్ళు పడిపోయిన దేవదూతలకు మరియు మనుష్య కుమార్తెలకు జన్మించారు కాబట్టి. అంటే వాళ్ళు మనం అప్పుడప్పుడు ఏవో చూస్తా ఉంటాం రాక్షసులని. చాలా హైట్ ఉండి, చాలా బలాఢ్యుడై ఉండి, అసలు వాళ్ళు భయంకరమైనటువంటి రూపంలో ఉండి, ఇలా మనం చూస్తూ ఉంటాం కదా! రాక్షసులు ఎలా ఉంటారో మీకు ఐడియా వస్తది కదా! సో, అది ఇక్కడ. మైటీ మెన్ అంటే అదే ఇక్కడ. ఎందుకు మైటీ అంటే మరి నరుల కుమార్తెలతో కలిసింది మైటీయే గాబట్టి. నరుల కుమార్తెతో కలిసింది మైటీయే గాబట్టి అంటే పడిపోయిన పరిశుద్ధత నుండి పాపంలో పడినప్పటికీ కూడా వాళ్ళు దేవదూతలే. పరిశుద్ధులోంచి పాపంలో పడినప్పటికీ కూడా వారికున్న శక్తి వాళ్ళకుంది గనుక, అటువంటి శక్తివంతమైనటువంటి జనాంగం వాళ్ళు కనడం ప్రారంభించారు కాబట్టి, అప్పుడు పుట్టింది వాళ్ళు రాక్షసులు పుట్టారు. లేకపోతే ఎలా చెప్పాలి? దే బికమ్ అంటే మనుషుల రూపంలో ఆహ్, ఏంటి ఆహ్, ఏమంటారు? మనుషులకు పుట్టినటువంటి దేవదూతల యొక్క మరి సమ్మేళనం అని చెప్పాలి. ఓకే. పుట్టడం మామూలుగా మనుషుల్లాగా పుట్టిన ఆళ్ళు పెరుగుతూ ఇక వాళ్ళు రాక్షసులుగా మైటీ మెన్‌గా వాళ్ళు తయారయ్యారు. అలా చాలా భయంకరమైనటువంటి జనరేషను భూమి మీదకొచ్చింది. అందుకే, అందుకే దేవునికి కోపమొచ్చింది. 5వ వచనం చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పతనియు, వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. ఓకే. అసలు ఇదంతా జరగడానికి గల కారణం ఏంటి? వై? అందరూ ఉండాలి. నాకందరూ హ్యాండ్స్ రైజ్ చేయాలి. ఎందుకంటే ఇట్స్ ఇంపార్టెంట్. నేను ఇప్పుడు చెప్పబోయేది చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి కాబట్టి. ఐ నీడ్ ఎవ్రీ హ్యాండ్ టు బి రైజ్డ్. అందరూ చేతులు ఎత్తాలి, నాకు కనపడాలి. ఓకే. 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 ఇప్పుడు చెప్పబోయేది చాలా జాగ్రత్తగా వినండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్ థింగ్. అసలు దేవదూతలకి నరావతారం ఎత్తి నరుల కుమార్తెలతో పోయి అలా పాపం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? రాక్షసులను కనాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు చేశారు అట్లాగా? ఆ మైటీ మెన్ ఎందుకు పుట్టించారు? అసలు 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 ఏం జరిగింది? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు రోగం ఉన్నప్పుడే డాక్టర్ అవసరం. అంతే కదా? అవునవును. అలాగే పాపం ఉన్నప్పుడే రక్షకుడు కూడా అవసరం కదా! అంతే కదా? పాపం ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అప్పుడే రక్షకుడు కూడా అవసరం కదా! అవును. ఆఫ్‌కోర్స్. మరి అలాంటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నోవహు టైంలో వచ్చుంటే బాగుండేదేమో. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు నోవహు టైంలో వచ్చుంటే మరి పాపం ఎక్కువ ఉంది కాబట్టి, పాపులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, మరి రక్షణ కూడా ఎక్కువగా ఉండేదేమో కదా! అప్పుడు ఆయన రక్తం చిందించినట్లయితే, అప్పుడు ఆయన చనిపోయినట్లయితే చాలామందికి రక్షణ ఉండేది కదా! మరి దేవుడు తన కుమారుడిని పంపించుండొచ్చు కదా! ఎందుకంటే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే ఆయన చెప్పాడు. అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాన్ని మెడ మీద కొట్టుదువు. అది అనే చోట మనకి ఒకటే నేసుండి, అక్కడ మనకి ఆయన అని రాసుంటది. అంటే ఆయన వస్తాడు. అంటే తన కుమారుడు వస్తాడని చెప్పేసి యెహోవా దేవుడు ప్రవచించాడు కదా! ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో. మరి ఆల్రెడీ వస్తానని చెప్పినప్పుడు మరి కరెక్ట్ టైం అంటే నోవహు టైం కదా! కరెక్ట్ టైంకి అసలది. ఎందుకంటే అసలప్పుడు అసలైన పాపులున్నారు. అప్పుడు అసలైనటువంటి ఏమంటారు వీళ్ళందరూ ఉన్నారు. మరి అసలు అప్పుడు బాగుండేది కదా! అప్పుడు ఎవరు యేసుక్రీస్తు వస్తే బాగుండేది కదా! యాహ్! యాహ్!
యేసుక్రీస్తు ప్రభు రావడానికి కన్యక మిగలాలి కదా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు కన్య గర్భం నుంచి పుట్టాలి ఆయన. మీరు జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు కన్య మరియ గర్భంలోంచి పుట్టాలి. అదే మరియని కాదు, కన్య గర్భంలోంచి పుట్టాలి. ఇప్పుడు విన్నాను జాగ్రత్తగా. ఎందుకంటే ఆమె సంతానం అని పిలువబడ్డాడు. ఓకే, నీ సంతానమును ఆమె సంతానమును వైరం కలుగజేసేదను అని ఆదికాండం 3వ అధ్యాయంలో చెప్పిన మాట. సో నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. ఆమె సంతానం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు, మనం కాదు. మన స్త్రీ పురుషుల సంతానం. యేసుక్రీస్తు వారు మాత్రమే స్త్రీ సంతానం. ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీద రప్పించాలంటే కన్యక ఉండాలి కదా, కన్యక. ఎందుకంటే ఆయన కన్యక గర్భంలో పుట్టాలి. ఓకే, ఎందుకంటే ఆయన పాపం లేనివాడుగా పుట్టాలి. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. అసలు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఎంత అద్భుతమైన విషయం అంటే, ఓ మై గాడ్, సీరియస్లీ. పడిపోయిన దేవదూతలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడను అడ్డుకోవడానికి నరుల కుమార్తెల్లో ఒక్కతి కూడా కన్యక లేకుండా అందరినీ చెడిపేశారు. జాగ్రత్తగా వినాలి. నరుల కుమార్తెలలో ఒక్కతి కూడా కన్యక, పెళ్ళి కానిది కాకుండా, ఒకవేళ పెళ్ళి కాకపోయినా కన్యక కాకుండా, అంటే ఎటువంటి సెక్షువల్ రిలేషన్ లేనటువంటి ఒక పవిత్రమైనటువంటి స్త్రీ, ఒక అమ్మాయి లేకుండా అందరినీ పాడు చేసి పడేశారు. అందరినీ ఒక్క కన్యక కూడా లేదు. అలాగని దేవుడు కాపాడుకోలేడా, దేవుడు తేలేడా, దేవుడు తీసుకెళ్ళలేడా, ఇవన్నీ క్వశ్చన్సే. దేవుడు అనుకునే దేవుడు చేయగలడు. బట్ బహుశా దేవుడు అక్కడ మీకు అక్కడ ఏముంటుందంటే, నరుల పాపమును ఆయన సహించలేక ఎందుకు నేను చేశాను అని ఆయన బాధపడ్డాడని మనం చదువుతుంది కదా. సో ఆ స్టేజ్కి వచ్చేసాడు ఆయన ఆ స్టేజ్కి వచ్చేసాడు. ఆయన స్టేజ్కి వచ్చాడు కాబట్టే ఇక లాభం లేదు, నేను క్లెన్స్ చేయాల్సిందే, వీళ్ళందరినీ తీసేసేయాల్సిందే. ఎందుకంటే కయ్యోను సంతానం ఉంది ఆల్రెడీ. కయ్యోను సంతానం ఉంది, అలాగే ఆదాము గారి సంతానం కూడా ఉంది. సేతు వంశావళి కాకుండా మిగతా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పాపం చేసిన వాళ్ళే. అయినా ఇంకో విషయం గమనించండి, సేతు వంశావళిలో కూడా ఆ తర్వాత లెమెక్కి పుట్టిన వాళ్ళే అయినా, ఆ తర్వాత మెతుషలకు పుట్టిన వాళ్ళైనా, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కేవలం నోవహు కుటుంబం మాత్రమే, అంటే నోవహు భార్య, 3 పిల్లలు, వాళ్ళ కోడళ్ళు మాత్రమే నీతిమంతులుగా ఆయన కనబడ్డారు తప్ప ఎవ్వరు నీతిమంతులు కనబడలేదు దేవునికి. అంటే అంత ప్రపంచంలో అన్ని లక్షల మందిలో కేవలం 8 మంది మాత్రమే ఆయనకి నిర్దోషులుగా, నీతిమంతులుగా, పాపం లేనివారుగా, పాపం అసహించుకునేవారిగా కనబడ్డారు. అంటే ఓ మై గాడ్, జస్ట్ థింక్ అబౌట్ దాట్. ఒకసారి ఆలోచించండి, ఎంత భయంకరమైనటువంటి పాపము ఆ రోజుల్లో ఉందో చూడండి. అందుకే దేవుడు లాభలేదు, ఇంకా వీళ్ళని నాశనం చేయాలనుకున్నాడు అంతే. అందుకే దేవుని కుమారులు అంటే దేవదూతలు మనుషుల కుమార్తెలతో వెళ్ళినప్పటికీ వాళ్ళకి రాక్షసులు పుట్టినప్పటికీ కూడా అందరినీ నాశనం చేయాలనుకున్నాడు. కేవలం నీతిమంతులుగా కనబడేటువంటి 8 మంది మాత్రమే, వారికి మాత్రమే దేవుడు అవకాశం ఇచ్చాడు. నోవాహుకి పెద్ద వాడను కట్టమని చెప్పి ఆ వాడలో వారు ఆశ్రయం పొందినట్లుగా, రాబోతున్న జలప్రళయం తప్పించుకున్నట్లుగా దేవుడు వారికి కృపనుగ్రహించాడు. అండ్ నోవాహు వాడ కడుతూ కూడా సువార్త ప్రకటించాడు. ఏమని? మార్పు చెందండి, మారు మనసు పొందండి, రండి ఈ నావలోనికి, ఈ యొక్క వాడలోనికి రండి, మీరు రక్షించబడతారు, రాబోయే జలప్రళయం రక్షించబడతారంటే ఎవడు ఆయన మాటలా. ఓకేనా? మీకు అర్థమవుతుందా? సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఒకసారి స్క్రీన్స్ మీద రండి, ఈ విషయాన్ని ఒకసారి
మీకు మీకు ఎలా అర్థమైందా లేదా? లేకపోతే ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉన్నాయా? మీరు అడగాలని నేను కోరుకుంటున్నాను. కెన్ మీరు వాయిస్ ఆన్ చేసి అడగొచ్చు. మీ మైక్ ఆన్ చేసి మీరు అడగొచ్చు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. మీరు ఇప్పటిదాకా ఉన్నది మీకు నిజంగా అర్థమైతే చాలా గొప్ప విషయమే. అదే చాలా అమేజింగ్ థింగ్. క్వశ్చన్స్ ప్లీజ్. ఎవరి క్వశ్చన్ లేవా? సరే, ఎంతమందికి ఇది నూతనంగా అనిపించింది? ఓకే, ఓకే, మంచిది. చూద్దాం. సో ఆది కాండము 6వ అధ్యాయంలో దేవుని కుమారులుగా పిలువనటువంటి వారు దేవదూతలు. వారు పడిపోయిన దేవదూతలు. వారు ఏం చేశారు? మనుషుల కుమార్తెలతో వెళ్ళి రాక్షసుల్ని వారు కన్నారు. కాబట్టి దేవుడు నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయము యొక్క తలంపులను ఊహంతే ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయం నొచ్చుకొనెను. సో మొత్తానికి ఇక్కడ నరులను అంటే ఇంక్లూడింగ్ శూరులు కూడా. ఏ శూరులు? ఎవరినైతే ఈ పడిపోయిన దేవతలు మిగతా వాళ్ళందరూ కన్నారో వాళ్ళు కూడా, వాళ్ళందరినీ దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. ఓకే, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేదును. ఐ వాంట్ టు స్మాష్ ద మ్యాన్ అన్నాడు ఆయన. తుడిచివేదును ఎలాగనగా నేను వాళ్ళని సృజించి ఓకే ఇక్కడ ఏముంది, సృష్టించి నేను బాధపడుతున్నానని చెప్పి ఆయన మంచి కోసం అని చేశాడు. ఆయన బాధపడ్డాడు. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. కృప పొందినవాడాయను. నోవాహు వంశవళి ఇదే. సో నోవాహు తప్ప మిగతా అందరూ కూడా దేవునికి మంచిగా ఎవరు అనిపించలేదు. ఇప్పుడు కొన్ని రుజువులు చూద్దాం. ఏంటి? ఆల్రెడీ ఆదికాండంలో మనం చూసాము 18, 19 అధ్యాయాల్లో అసలు వాళ్ళు నరరూపం ఎత్తితే మనుషుడు ఏం చేయగల అది చేస్తాడా అనే దాని గురించి మనం చదివాం, ఆల్రెడీ తెలుసుకున్నాం. అయితే ఇక్కడ మీకు ఇంకా కొంచెం కొన్ని విషయాలు మీకు చెప్పాలని అనుకుంటున్నాను ఇక్కడ. అదేంటంటే ఓకే, జాగ్రత్తగా ఆలోచిద్దాం ఇక్కడ. ఓకే, ఒకసారి 2వ పేతురుకి వద్దాం దయచేసి. 2వ పేతురు 2వ అధ్యాయం 1వ వచనంకి వద్దాం. 2వ పేతురు 2వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే మరి 1 కాదులేండి, 3వ వచనం నుంచి చదువుదామా? అంటే 3 లేదా 4వ వచనం నుంచి చదువుదాం. పర్టికులర్గా 4వ వచనం. 2వ పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెలములోనికి త్రోసి తీర్పునకు కావలి ఉంచబడుటకు వారిని అప్పగించెను. మళ్ళీ చదువుతున్నాను. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక. ఎప్పుడు పాపం చేశారు దేవదూతలు? పాతాళ లోకమందలి కటిక చీకటి బెలములో త్రోసి తీర్పునకు కావలి తీర్పుకు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించెను. అక్కడ తాపాడా? అక్కడ తాపలా. చూడండి 5వ వచనంలో. మరియు ఆయన పూర్వకాలముందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం రప్పించినప్పుడు. అంటే ఇప్పుడు 4వ వచనము 5వ వచనము రెండు ఒకదానికొకటి లింకా? ఎస్, డెఫినెట్లీ. ఏంటి ఆ లింకు? దేవదూతలు పాపం చేసినప్పుడు. ఎప్పుడంటే 5వ వచనంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏమని? జలప్రలయం రప్పించినప్పుడు. ఓకే, మళ్ళీ చూడండి ఇక్కడ జాగ్రత్త. మళ్ళీ చదువుతాను. దేవదూతలు పాపం చేసినప్పుడు వారిని విడిచిపెట్టగా పాతాళ మందిలో కటిక చీకటి గల బెలంలోనికి త్రోసి తీర్పునకు
వారిని కావల్లో వారిని ఉంచడానికి అప్పగించాడు. ఓకే. మరియు ఆయన అంటే మన అక్కడ ఆపలా అక్కడితో స్టోరీ అయిపోలా. 5వ వచనం కంటిన్యూ చేస్తా అంటాడు, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రళయము రప్పించినప్పుడు, అంటే దేవదూతలు ఎప్పుడు పాపం చేశారు అంటే మనం ఈ ఈ పాపం దాని గురించి మాట్లాడలే. ఏది ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము హవ్వలను పాపము చేయించినటువంటి ఆ సంఘటన గురించి ఇప్పుడు మనం మాట్లాడట్లా. ఇప్పుడు మనం మాట్లాడేది దేని గురించి అంటే నోవహు దినములలో దేవదూతలు చేసిన పాపం గురించి. ఏంటది నోవహు దినములలో దేవదూతలు చేసిన పాపం గురించి? ఆదికాండము 6వ అధ్యాయములో దేవుని కుమారులుగా పిలువబడినటువంటి వారు దేవదూతలని, వాళ్ళు నరుల కుమారులతో వెళ్ళి ఎవరిని కన్నారు? మైటీ మెన్ని కన్నారని. మైటీ మెన్ అంటే రాక్షసులని మనం ఇప్పటిదాకా చూస్తూ వచ్చాం. అంటే పడిపోయిన దేవదూతలు, పరిశుద్ధతలోంచి పాపంలోనికి పడినటువంటి దేవదూతలు, వాళ్ళు నరుల కుమార్తెలతో పోయి పాపము చేసినందుకు, రాక్షసులను కన్నందుకు దేవుడు దుఃఖించి అసలు అందరినీ కూడా, అంటే ఆనాటి ప్రపంచంలో కేవలం 8 మంది మాత్రమే పరిశుద్ధులుగా కనబడినప్పుడు దేవుడు వారిని తప్ప మిగతా వారందరిని కూడా తుడిపి పెట్టాలని ఆయన నిశ్చయించుకొని జలప్రళయాన్ని తీసుకొని వచ్చాడు. అంతేకాకుండా అలాగ దేవదూతలు ఎందుకు నరుల కుమార్తెలతో వెళ్ళి పాపము చేయాల్సి వచ్చింది అంటే, వాళ్ళు యేసు రాకడను అడ్డుకోవడానికి వాళ్ళు ఆ ప్రయత్నం చేసిన విషయాన్ని మనకి తెలుస్తుంది. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు కన్యక గర్భంలో జన్మించాలి, ఆమె సంతానముగా జన్మించాలి. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు నోవహు టైంలో జన్మించుంటే చాలా బాగుండేది. ఎందుకంటే అప్పుడు పాపం చాలా ఎక్కువ కాబట్టి పరిశుద్ధుడు అవసరం, ఆయన రక్తం అవసరం, అనేక మంది రక్షించబడేవారు. మరి అలా జరగలేదు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఆమె సంతానముగా మరి జన్మలో కానీ కర్మలో కానీ పాపం లేని వాడిగా తీసుకురావడానికి ఉండకుండా ప్రతి కన్యను చెడిపేశారు ఈ దేవదూతలు. ఎవరు? పడిపోయినటువంటి వారు. పరిశుద్ధతలోంచి పాపంలో పడిన దేవదూతలు ప్రతి కన్యను కూడా చెడిపేశారు కాబట్టి ఎటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇంకా దేవునికి కూడా ఆయన కాపాలనుకుంటే ఆయనకు అవకాశం ఉండేది. బట్ దేవుడు అసలు ఈ జనాంగం వద్దు అనుకున్నాడు కాబట్టి వారందరినీ దేవుడు నాశనము చేశాడు జలప్రళయము ద్వారా. అందరూ ఉన్నారా? ఓకే, ఆల్రైట్. ఓకే, ఎంతమందికి అర్థమైంది ఒకసారి మీరు మరి మీ యొక్క వాయిస్ని వినిపిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎంతమంది, ఎందుకంటే ఇది అర్థం కాకుండా నేను ముందుకు వెళ్ళలేను. మీకు అది అర్థం కావాలి. ఇది చాలా అద్భుతమైన స్టోరీ, ఇది జరిగినటువంటి సంఘటన, బైబిల్లో రికార్డ్ చేయబడిన విషయం, ఒక గొప్ప మర్మం ఇది మీకు అర్థమైంది అనుకుంటేనే నేను ముందుకు వెళ్తాను. కాబట్టి అర్థమైందన్న వాళ్ళు అర్థమైంది సార్ అని చెప్పడానికి కొంచెం మీ ఆడియోస్ ఆన్ చేసి చెప్పండి. కొంతమంది లేట్గా జాయిన్ అయ్యారు, అందుకే మీకు మరి మధ్యలో వచ్చారు కాబట్టి అర్థం అవ్వకపోవచ్చు. బట్ మీకోసం కొంచెం ఒక చిన్న ఇది ఇవ్వగలను. ఎస్ గోపి గారు చెప్పండి, మీ వాయిస్ వినపట్లేదు. ఏంటండి? నోవహు, నోవహు భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు, 6 + 2 8. ఇంకా సూర్య గారు, అర్థమైంది.
ఇంకా భార్గవి గారు, సొలోమి గారు. ఓకే. ఓకే. సంతోషం. ఓకే. ఆల్రైట్. సునీత గారు ఇప్పుడే వచ్చారు కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు, బట్ డిస్కషన్ అంతట్లో ఉండుంటే బాగుండేది. బట్ ఎనివే, వారికి ఆరోగ్యం సహకరించినందున వారు రాలేకపోయారు ఇప్పటివరకు. బట్ ఎనివే, ఇట్స్ ఆల్ రైట్. బ్రదర్ జార్జ్ గారు కూడా ఈరోజు మరి వారి కుమారునికి బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్లారు, కొంచెం ఫీవర్ కావడంతో. అందుకనే వారు కూడా జాయిన్ అవ్వడంతో చాలా ఫీల్ అవుతున్నారు. బట్ ఎనివే, కొంతమంది ఉన్నారు, కానీ ప్లీజ్ ట్రై టు మెయింటైన్ ద టైమ్ అండ్ ట్రై టు మెయింటైన్ ద క్లాసెస్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐఎమ్ టెల్లింగ్ యూ, మీకు బయట ఎవరు ఇట్లాంటి సత్యాలు చెప్పరు. మామూలు ప్రసంగాలు ఏమో సూపర్గా చెప్తారు, దంచేస్తారు, కానీ అట్లా కాదు. సత్యాన్ని తెలుసుకోవాలి, చాలా డీప్ స్టడీ చేయాలి, అప్పుడు మనకి ఈ విషయాలు అర్థమవుతాయి. ఓకే. సో యా, ఆదికాండం 6వ అధ్యాయములో దేవుని కుమారులు ఎవరు అంటే వాళ్ళు పడిపోయిన దేవదూతలు. ఏంటి పడిపోయిన అంటే వాళ్ళు పరిశుద్ధతలోంచి పాపలను పడినటువంటి దేవదూతలు. దేవదూతలు అని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే దేవుని కుమారులుగా దేవదూతలు పిలువబడ్డారని యోబు గ్రంథంలో 38వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూస్తాము. అంతేకాకుండా మనకున్నటువంటి ఆర్గ్యుమెంట్స్లో 3 ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే సేతు కుమారులు, ప్రభుల కుమారులు, దేవదూతలని. సో సేతు కుమారులు దేవుని కుమారులుగా పిలువబడ్డారా అంటే ఎక్కడా కూడా రుజువులు లేవు, అటువంటి ఛాన్సే లేదు. ప్రభువుల కుమారులు అంటే రాజుల కుమారులుగా ఎవరన్నా పిలువబడ్డారంటే అటువంటి ఛాన్స్ కూడా మనకి ఎక్కడ లేదు. కాబట్టి వీళ్ళు రాజుల కుమారులు కారు, అట్లాగే సేతు కుమారులు కూడా కారు, కానీ దేవదూతలు అనే విషయం మనం అర్థం చేసుకుంటున్నాము. వాళ్ళు నరావతారం ఎత్తితే ఏ ఏ పనులు చేయగలరో మనము ఆదికాండం 18వ అధ్యాయంలో అలాగే 19వ అధ్యాయంలో కూడా మనం చదువుకుంటూ వచ్చాం. వాళ్ళకి పరలోకంలో మ్యారేజ్ ఉండదు, పరలోకంలో వాళ్ళు పిల్లలు కనలేరు, పరలోకంలో అలాంటివి ఏం చేయలేరు. కానీ భూలోకంలో నరావతారం ఎత్తితే మాత్రం వాళ్ళు నరుడు ఏమి చేయగలరో అవన్నీ చేయగలరని, అందుకే వాళ్ళు భుజించారని, అందుకే వాళ్ళని చూసి సొదొమ గొమొర్రా ఉన్నటువంటి పట్టణస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళతో పాపం చేయడానికి బయటికి తీసుకురామని చెప్పి లోతుని అడిగారని, ఇవన్నీ మనము ఇప్పుడే చదువుకున్నాం. అంతేకాకుండా వాళ్ళు నరుల కుమార్తెలతో వెళ్ళినప్పుడు ఎవరు పుట్టారు? కుమార్తెలతో వెళ్ళినప్పుడు, నరుల కుమార్తెలతో వెళ్ళినప్పుడు ఎవరు పుట్టారంటే, ఒకవేళ సేతు కుమారులు అయి ఉంటే మామూలు మనుషులే పుట్టేవారు, ఒకవేళ రాజుల కుమారులు అయి ఉంటే మామూలు మనుషులే పుట్టేవారు. ఎందుకంటే రాజు కూడా మామూలు మనుషులే కదా. బట్ అక్కడ మైటీ మెన్ ఎందుకు పుట్టారు? ఎందుకంటే వాళ్ళు పడిపోయిన దేవదూతలు కాబట్టి. అదొక్కటే మనకి ఆధారమా అంటే అదొక్కటే కాదు. మనకి పేతురు పత్రికలో 2వ పేతురు పత్రికలో 2వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం మనం చూస్తే దేవదూతలు పాపం చేసినప్పుడు అని చెప్పి అక్కడితో ఆపకుండా 5వ వచనంలో జలప్రలయం గురించి, నోవహు గురించి, ఆ యొక్క భక్తిహీన జనసమూహం గురించి ఇక్కడ పేతురు గారు ప్రస్తావించిన సంగతిని మనం చూస్తూ ఉన్నాం. సో ఆ టైంలో అంటే జలప్రలయం సమయంలో నోవహు వాడిని కడుతున్నటువంటి సమయంలో దేవదూతలు పాపము చేసి ఒక్క కన్యను కూడా లేకుండా చేశారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు రాకను అడ్డుకోవడానికి అలా చేశారు. అయినా దేవుడు ఓడిపోలేదు, వారందరినీ నాశనం చేసి మరలా మంచి జనాంగాన్ని తీసుకుని వచ్చి మరలా ఆయన తన యొక్క పరిశుద్ధతను కాపాడేటువంటి అంటే నీతిమంతులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని 7-8 మందిని కాపాడి ఇలా మన జనాంగాన్ని తీసుకొచ్చి ఆయన ప్రవచనాలు చెప్పి ఆ తర్వాత ఆ ప్రవచనం ప్రకారంగా నరావతారి లోకానికి పుట్టి ఆయన రక్తం చిందించి మన కొరకు చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళారు, ఇదిగో త్వరగా వస్తుందని చెప్పారు. ఇదంతా కూడా ఎంతో అద్భుతమైనటువంటి గొప్ప సత్యమని. సో అలా ఆ రోజు జరిగింది. సరే, ఇప్పుడు మనము ఆదికాండము 6వ అధ్యాయానికే వెళ్దాము. వెళ్ళి ఏముందో ఒకసారి చదువుదాం. ఓకే, ముందుకు వెళ్దాం కొంచెం. ఓకే, నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందరాహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు.
షేము, ఆ, హాము, యాపెతను ముగ్గురు కుమారులను నోవహు కనెను. భూలోకము దేవుని సన్నిధి చెడిపోయినను. భూ భూలోకము బలత్కారముతో నిండి ఉండేను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపేసుకున్నారు. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారంతం వచ్చినది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొని అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను. నీవు దాన్ని చేయవలసిన విధమిది: ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశం క్రింద ఉండకుండా నేను నాశనము చేయుటకు భూమి మీదకి జలప్రవాహం రప్పించుచున్నాను. లోకమందులో సమస్తమును చనిపోను. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రులను ఆ ఓడలను ప్రవేశింపవలను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుటకు సమస్త జీవులలో, అనగా సమస్త శరీరులలో ప్రతి జాతిలోని 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలను. వాటిలో మగదియు ఆడదియు ఉండవలను. నీవు వాటిని బ్రతికించి ఉంచుకున్నటకై వాటి జాతుల ప్రకారం పక్షుల్లోను, వాటి జాతుల ప్రకారం జంతువుల్లోను, వాటి జాతుల ప్రకారం నేలను ప్రాకు వాటన్నిటిలోను ప్రతి జాతిలోను 2 చొప్పున నీ యొద్దకు అవి రావచ్చును. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ యొద్దకు ఉంచుకొనుము. అవి నీకును వాటికి నీ ఆహారమునని చెప్పాను. నోవహు అట్లు చేశాను. దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తును చేశాను. రైట్, సీరియస్. ఓకే, ఇందులో మనకి ఒక క్వశ్చన్: జలప్రలయము ఆ ప్రదేశంలో వచ్చిందా లేక ప్రపంచం అంతా వచ్చిందా? చాలామంది క్వశ్చన్ ఇది. చాలామంది లోకల్ ఫ్లడ్డా లేకపోతే యూనివర్సల్ ఫ్లడ్డా అంటారు. అంటే ఇది లోకమందంతటా వచ్చిందా, కేవలం నోవహుకున్నటువంటి ఆ ఏరియాలో మాత్రం వచ్చిందా అనేది ప్రశ్న. అయితే చాలా స్పష్టంగా దేవుడు చెప్పిన మాట చాలా స్పష్టంగా ఏదంటే ఇప్పుడే మనం చదివాం. లోకమందంతటా అంటుంది. ఒకసారి నేను చదువుతున్నా వచ్చినని చూడండి. ఎక్కడంటే ఇదిగోండి 17వ వచనంలో ఉంది చూడండి. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద ఉండకుండా, అంటే ఆకాశం ఎంతైతే ఉందో లేకపోతే భూమి ఎంతైతే ఉందో అంతవరకు అన్నమాట. అంటే ఇది యూనివర్సల్ ఫ్లడ్. ఇదేదో లోకల్ ఫ్లడ్ కాదు, యూనివర్సల్ ఫ్లడ్. ఆకాశము కింద ఉండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జలప్రలయం రప్పించున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోను. అది అంటే ఇది యూనివర్సల్ ఫ్లడ్ అనమాట. ఇది లోకల్ ఫ్లడ్ కాదు, యూనివర్సల్ ఫ్లడ్. లోకమందున్న సమస్తమును చనిపోను. ఓకే, ఇక్కడ చూడండి. దీనికి ఆన్సర్ వచ్చిందండి. మీకు అర్థమైందా? ఇది ఫస్ట్ యూనివర్సల్ ఫ్లడ్డా లేకపోతే లోకల్ ఫ్లడ్ అనడానికి మీకు ఆన్సర్ వచ్చిందా? ఏది లేదండి? ఇది ఏదో నోవహు ఉన్న చోట్ల మాత్రమే వచ్చినటువంటి జలప్రళయం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి జలప్రళయం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆల్రైట్, నా కింద చూస్తే చితిసారకపు మ్రాను అన్నాడు కదా. ఇగో ఇప్పుడు మీరు చూసేది ఇదండి. చితిసారకపు మ్రాను అంటే ఇట్లా ఉంటుంది చూడండి. అసలు ఎంత పెద్దదో చూడండి. అది
ఎంత పెద్దదో చూడండి, దాని యొక్క మొదలు ఎంత పెద్దయో చూడండి, ఎంత స్ట్రాంగో చూడండి. చూడండి అసలు ఎంత ఎంత బలమైనవో, ఎంత పెద్దవో, చితిసారకపు మ్రానుతో. ఇప్పటికీ ఆ చెట్టు నుండి ఇది చేస్తారండి, షిప్పులు చేస్తారు. ఎందుకంటే దీనికి తేలియాడే గుణం ఉంటుంది. కీలు అన్నారు కదా, కీలు అంటే ఇదే, ఇగో మీరు చూస్తున్నారు చెట్ల యొక్క జిగురు అనమాట. దాన్ని చెట్ల యొక్క జిగురుని సేకరించి దాన్ని వేడి చేసి చేస్తే మీకు తారులాగా వస్తుంది. ఎట్లా వస్తుంది, ఇగో ఎట్లా వస్తుంది. ఇదిగోండి, ఇది చితిసారపు మానుతో చేసి ఏం చేయాలంటే కీలు పూయాలంట. అదే అది గమ్ము పూయాలి. ఓకే, ఆ విషయాన్ని మనం గమనించాం. ఓకే, ఇక్కడ మీకు తెలుసు ఆయన దేవుడు మొట్టమొదటిగా ఈజ్ అ గ్రేట్ ఆర్కిటెక్చర్, రైట్? దేవుడు గ్రేట్ ఆర్కిటెక్చర్, ఆయన అద్భుతమైనటువంటి ఏమంటారంటే శిల్పి. కాబట్టి ఆయన వాడ ఎలా ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి, ఎన్ని అడుగులు ఉండాలి, ఎక్కడ కిటికీ ఉండాలి, ఎక్కడ డోర్ ఉండాలి, అన్నీ దేవుడు డిసైడ్ చేసి ఆయన బ్లూ ప్రింట్ నోవాహు గారికి ఇచ్చారు. నోవాహు దేవుడు చెప్పినట్లుగా ఆ వాడను కట్టాడు. ఒకసారి మనకి ప్రపంచంలో అతి పెద్దదైనటువంటి ఆర్ఎంఎస్ టైటానిక్ అని మనకు తెలుసు. ఆ టైటానిక్ షిప్ గురించి, దాని గురించి ఒక ఫిలిము మనం అందరం చూసాము, కొంతమంది చూశారు, కొంతమంది చూడలేదు. మొత్తానికి ప్రపంచంలో ఒకానొకప్పుడు అతి పెద్ద షిప్, దేవుడు తలుచుకున్నా కానీ ఇది మునగదు అని చెప్పినటువంటి ఒక పెద్ద షిప్. దీనికను నోవాహు షిప్కి మధ్య కంపారిజన్స్ నేను మీకు చూపిస్తున్నాను, చూడండి. ఆర్ఎంఎస్ టైటానిక్ షిప్, నోవాహు ఆర్క్. ఓకే, ఆర్ఎంఎస్ టైటానిక్ షిప్ ఏంటంటే 175 అడుగుల ఎత్తు, 175 అడుగుల ఎత్తు అంటే దగ్గరగా 17 అంతస్తుల ఎత్తు. అంతే, 17 అంతస్తుల ఎత్తండి టైటానిక్ షిప్. ఓ మై గాడ్, 17 అంతస్తుల ఎత్తు అంటే ఎంత పెద్దదో తెలుసా అసలు మీకు? మీరు 7 అంతస్తుల ఎత్తు బిల్డింగ్ ఎక్కి చూడండి, కింద చూడండి, మీకు కదులుతాయి. ఇది 17 అంతస్తుల ఎత్తు, చాలా పెద్దది. ఓకే అండి. మరి నోవాహు వాడ ఎంత హైటు? 45. అంటే కేవలం ఒక 4 స్టోరీ బిల్డింగ్, అంటే 4 అంతస్తులు ఎత్తు అంత బిల్డింగ్ అనమాట. 45 అడుగులు అంటే 4 అంతస్తులు ఎత్తు. ఎందుకంటే ఒక్కొక్క అంతస్తు 10 అడుగులు వేసుకున్న 4 అంతస్తులు అనమాట. ఓకే అండి, 4 అంతస్తులు ఎత్తు. ఓకే, ఇది ఎంత లెంగ్త్, ఎంత పొడవు అంటే టైటానిక్ 882 అడుగుల పొడవు, అంటే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్. ఎందుకంటే 1000 అడుగులు 1 కిలోమీటర్ అనుకుంటే ఇది ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అనమాట, 885 అడుగులు. మరి నోవాహు యొక్క వాడ ఎంత? 450 ఫీట్, అంటే 1/2 కిలోమీటర్ అనమాట. ఓకే, 1/2 కిలోమీటర్, 50 అడుగులు తక్కువ, 1/2 కిలోమీటర్. ఓకే, ఇంకా చూద్దాం, ముందుకెళ్దాం. 92 ఫీట్ విత్, 92 ఫీట్ అంటే 92 అడుగుల వెడల్పు అనమాట ఇది టైటానిక్. మరి ఇదేంటయ్యా అంటే 75 అడుగుల వెడల్పు, కొంచెం దాని మీద తక్కువే, 75 అడుగుల వెడల్పు. సరే, ఇది టైటానిక్ షిప్ దేంతో చేయబడింది? స్టీల్తో చేయబడింది, స్టీల్. ఓకే అండి, అంటే ఇనుముతో చేయబడింది. మరి నోవాహు ఆర్క్ ఏంటి అంటే వుడ్తో చేయబడింది, అంటే ఏంటి? చెక్కతో చేయబడింది. ఓకే, చితిసారపు మ్రానుతో చేయబడింది. సరే, టైటానిక్ షిప్లో ఎంతమంది ఉన్నారు? 3547 మంది. ఓకే, ఉన్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు అంటే నోవాహు వాడలో 50,000 యానిమల్స్, 20 లక్షల ఇన్సెక్ట్స్ అంటే పురుగులు, అవన్నీ ఇన్సెక్ట్స్,
8 మంది ఉన్నారు. ఓకే. ఇంతకీ టైటానిక్ షిప్ ఎన్ని ఎన్ని వారాలు నడిచిందయ్యా అంటే కేవలం 3 వారాలు నడిచింది. కానీ నోవహు వాడ ఒక సంవత్సరం అంతా నడిచింది. ఎంత గొప్ప విషయం అండి. ఎంత గొప్ప విషయం. ఇదిగోండి ఇప్పుడు మీరు చూసేది నోవహు వాడ లోపల భాగం. నోవహు వాడ లోపలి భాగం. డెక్ 1, డెక్ 2, డెక్ 3 లాగా చేసి డెక్ 1లోనేమో బర్డ్స్ స్టోరేజ్ ఉండేది. బర్డ్స్ అంటే పక్షుల్ని పెట్టాడు పైన. డెక్ 2లోనేమో ఫుడ్ అండ్ స్టోరేజ్ అంతా వాటరు, ఫుడ్డు వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా పెట్టుకున్నాడని. కింద అంటే అడుగు భాగాన ఆయన ఏం పెట్టాడంటే కింద ఫ్లోర్లో ఆయన ఏం పెట్టాడంటే యానిమల్స్, ఇన్సెక్ట్స్ ఇంకా మిగతావన్నీ కూడా ఇందులో ఆయన అరేంజ్ చేశాడని చెప్పి ఒక చక్కటి అద్భుతమైనటువంటి మోడ్రన్ ఏమంటారంటే ఎవల్యూషన్ అనమాట. మోడర్న్గా దీన్ని చూశారు, ఇక్కడ చూపించారు. మనకి ఇక్కడ పైన కూడా మనకి కెపాసిటీ అని, వాల్యూమ్ అని, గ్రాస్ టోనేజ్ అని ఇట్లా మనకి వాటి గురించినటువంటి విశేషాలు మనకి పైన కనబడుతూ ఉంటే చూడండి. ఓకే, ముందుకెళ్తే అసలు నోవహు వాడ కట్టాడని మనం చెప్తున్నాం. నోవహు వాడ అనేటువంటిది నిజమైనదేనా అని కనుక మనము చూస్తే ఇదిగోండి మనకి రుజువులు మనకు కనబడుతున్నాయి. బైబుల్ ట్రూత్ ఫర్ హోప్ ఇన్ జీసస్. దిస్ షిప్ మెజర్మెంట్స్ ఆర్ యాజ్ ఇట్ బైబుల్ నోవాస్ ఆర్క్. అరరాతు కొండపై ఉన్న ఓ ఓడను రేడార్ సాయంతో పోల్చినప్పుడు బైబుల్ నందు గల నోవహు వాడ కొలతతో సరిగ్గా సరిపోయాను. సో ఇక్కడే నోవహు వాడ ఆగింది అని నిర్ధారించారు. కొన్ని స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? మరి ఇప్పుడు దాకా మీరేం నాకేం చెప్పలేదే. నేనేమి అన్నీ చూపిస్తూ మీరు చూస్తున్నారు అనుకుంటున్నాను. భలే పని, మీరు ఒక మాట నాకు చెప్పాల్సింది. థ్యాంక్స్ అమ్మా. కాదు, నేను మీరు చూస్తున్నారని భ్రమలో నేను అన్నీ చెప్పేస్తున్నాను. ఇక్కడ ఇగో చూస్తున్నారు అంటున్నాను. ఓకే, ముందు నుంచి పంపిస్తాను, ముందు నుంచి వెళ్దాం. ఓకే, మరి చెప్పాలి, అప్పుడే చెప్పాలి, నాకు కనిపించట్లేదని. ఇప్పుడు చూడండి. ఇదే చితిసారకు రాను ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇట్స్ చాలా హైట్ అండ్ చాలా బలమైనటువంటిది ఈ చెట్టు. ఇగోండి దాని మొదల్లో ఇలా ఉంటాయన్నమాట. చాలా అద్భుతమైనటువంటి చెక్క అది. ఇగో ఇప్పటికీ చెక్కతో షిప్పులు చేస్తారు, ఇప్పటికి కూడా చేస్తూ ఉంటారు. ఇది చాలా ప్రత్యేకమైన అనమాట. ఇగో దాని మొదలు ఇంత లావు ఉంటుంది, చాలా పెద్దగా ఉంటాయి అవి. ఆ తర్వాత ఇట్లాగా షిప్పుల్ని చేసి ఇప్పటికీ వాడతారు. ఇగో ఇది మీరు చూసేటువంటి కీలు పుయ్యవలని అన్నాడు కదా, మీరు కీలు పుయ్యాలని చెప్పాడు. కీలు అంటే ఇది జిగురు, చెట్ల జిగురు అన్నమాట, చెట్ల జిగురు. ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ మనం చూసేటువంటి ఆ జిగురుని ఇలా సేకరించి ఇలా కొంచెం వాటిని వేడి చేస్తే, లేకపోతే దాన్ని కాల్స్తే ఇట్లా మనకి తారు లాగా వస్తుంది అనమాట. తారు అంటాం కదా, ఇట్లాగా మనకి గమ్మిగా వస్తుంది. చాలా అద్భుతమైన విషయం అనమాట. మరి ఇప్పుడు దాకా నేను చెప్పాను కదా, ఇవన్నీ చూడండి. ఆర్ఎంఎస్ టైటానిక్ షిప్ కను నోవా ఆర్క్కి మధ్యనటువంటి వ్యత్యాసం మీరు స్క్రీన్ షాట్ కొట్టుకోవచ్చు. 175 అడుగుల హైటు, ఇదేమో 45 అడుగుల హైటు, 852 అడుగుల పొడవు. ఇది టైటానిక్ షిప్. ఇదేమో 450 అడుగులు మాత్రమే, దానిలో సగం. ఓకే, ఆ తర్వాత 92 అడుగుల వెడల్పు. నోవహు గారిదేమో 72 అడుగులు. ఇదేమో స్టీల్తో అంటే ఇనుముతో చేయబడింది ఆర్ఎంఎస్ టైటానిక్ షిప్. దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఇదేమో వుడ్ అంటే చెక్కతో చేయబడింది. ఆ తర్వాత 3547 మంది ఒక్క 3 వారాలు మాత్రమే అందులో ప్రయాణిస్తే, ఇందులోనేమో 50,000 యానిమల్స్, 20 లక్షల ఇన్సెక్ట్స్, ఆ తర్వాత 8 మంది మనుషులు ఒక్క సంవత్సరం అంతా ఇందులో గడిపారు. ఎంత అద్భుతమైన విషయం అండి ఇది, చాలా అద్భుతమైన విషయం.
ఆ, సో ఇట్లా దేవుడు మరి దానికి తోడైనడు కాబట్టి అట్లా కాపాడాడు. ఇదిగోండి ఇది మనం చూసేటువంటి లోపలి భాగం. ఇది నోవాస్ ఆర్క్ యొక్క లోపలి భాగం. ఓకే. సో అందులో మనకు పైనేమో బర్డ్స్ని, అంటే ఇక్కడంతా పక్షుల్ని పెట్టాడు నోవా గారు. దేవుడు చెప్పాడు ఎక్కడెక్కడ ఏం పెట్టాలండి. ఇక్కడ పక్షుల్ని పెట్టాడు, ఇక్కడేమో ఫుడ్ పెట్టారు, ఆ తర్వాత ఇక్కడేమో కింద వస్తేనేమో యానిమల్స్ని పెట్టి అట్లాగా 3 డెక్స్లో ఇలా దేవుడు ఆజ్ఞాపించినట్టుగా చేసుకుంటూ వచ్చాడు. అయితే ఇక్కడ చిన్న క్వశ్చన్ ఒకటి ఉంది. సరే, ఇవన్నీ మీకు చూపించుకున్నప్పుడు చిన్న క్వశ్చన్ ఉంది. అందరు ఉన్నారా? ఓకే. ప్రపంచంలో ఎన్ని లక్షల జంతువులు ఉన్నాయండి? ఇన్ని లక్షల జంతువులు ఉన్నాయి, రకరకాల జంతువులు ఉన్నాయండి. ఎన్ని లక్షల రకరకాలైనటువంటి పక్షులు ఉన్నాయి. మరి అవన్నీ సరిపోయినాయి అందులో. అది సైన్స్కి ఎలా అనిపిస్తుంది అంటే నమ్మతాలుగా అనిపిస్తుంది. వీడేదో కథ చెప్తున్నాడు, ఏదో పిచ్చి కథ చెప్తున్నాడు. నోవా అంట ఒక వాడిని కట్టాడంట, అది ఒక 1/2 కిలోమీటర్ అంట, అది 6 కిలోమీటరు పొడవులో ఉన్నటువంటి అది 75 అడుగుల వెడల్పున్నటువంటిది. దాంట్లో కేవలం ఒక 3-4 అంతస్తుల ఎత్తున్నటువంటి ఒక షిప్లో ప్రపంచంలో కావాల్సినటువంటి ప్రతి జంతువు, ఆ తర్వాత పక్షి, ఆ తర్వాత వాటికి కావాల్సిన ఫుడ్డు, 8 మనుషులు, ఇదంతా కలిపి 1 year వాళ్ళందరూ కూడా నీటి మీద తేలియాడారంట. అసలు ఎవడన్నా చెప్పండి, పిక్చర్లు చెప్పండి, ఈ కథలు మాకు కాదు అంటారు చాలామంది. ఎలా పడితే పెద్ద 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 ఏనుగులు ఉన్నాయి, పెద్ద పెద్ద జిరాఫీలు ఉన్నాయి, అసలు చాలా చాలా పెద్ద పెద్ద నీటి ఏనుగులు ఉన్నాయి. అసలు ఇంకా మీరు చెప్పాలంటే చాలా సింహాలు, పుల్లు, ఏనుగు చాలా. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. అదేనంటే దేవుడు చెప్పాడు, ప్రతి దాంట్లో మొగది ఆడది జతలుగా, అంటే 2 జాతికి 2 చొప్పున, ప్రతి జాతికి 2 చొప్పున మెయిన్ బ్రీడ్స్. ఓకే. ఇక్కడ ఇంకో విషయం పెట్టుకోవాలి. ఒకటి అంటాడు, నోవాహు ఏం తీసుకెళ్ళి ఉంటాడంటే, నోవాహు తీసుకుంటాడు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు గుడ్లు తీసుకెళ్ళి ఉంటాడు. ఏంటి, కోడికి బదులు గుడ్లు తీసుకెళ్ళి ఉంటాడు. అట్లాగే ఏవైతే గుడ్లు పెడతాయో అట్లా గుడ్లకి తీసుకొని ఉంటాడు. అవి గుడ్లు పొదిగి ఆ తర్వాత పక్షులుగా తయారైనవి అని ఒకటి చెప్తాడు. ఇంకోటి ఇన్సెక్ట్స్ కదా, దానికి ఒక ఫార్ములా చెప్తాడు. ఇంకోటి లార్వా తీసుకెళ్ళి ఉంటాడు అంటాడు. ఎందుకు అసలు అలాంటి మాటలన్నీ? వాస్తవానికి ఆ రోజు నువ్వు లేని నేను లేను, ఓకే, మనకు తెలియదు, ఓకే ఫైన్. బట్ అంత పెద్ద షిప్లో ఆనాడు దేవుడు దేన్ని రక్షించాలనుకున్నాడో వాటిని దేవుడే పిలుచుకెళ్ళాడు. అసలు మీకు తెలుసుకోవాల్సి అంటే నోవహు అతని కుమారులేను వెళ్ళి ప్రతి దాన్ని పట్టుకొచ్చి మీరండి రండి, దాన్ని తీసండి దాన్ని పట్టుకో దీన్ని పట్టుకో అని వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు వాడిని కట్టారంటే దేవుడు తగిన టైంలో ప్రతి జంతువును మొగదిగా ఆడిదిగా దేవుడు పంపించాడు వాడి దగ్గరికి. అన్నీ వచ్చినాయి. దేవుడు దేన్నైతే పిలిచాడో అవి వచ్చి లోపలికి అలా ప్రవేశించాయి. ఓకేనా? అంతేగాని వీళ్ళేదో వెళ్ళి పట్టుకొచ్చి ఇది ఇదిలేసే అది ఇదిలేసే. నేను చెప్తున్నాను నేను, ఇంక్లూడింగ్ డైనోసార్తో సహా, డైనోసార్స్ అవి కూడా నోవహు వాడలో ఉన్నాయి. ఎస్, ట్రూ, యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్, ఉన్నాయి. అండ్ ఇప్పుడు విషయం ఏంటంటే, చిన్న మంచి అద్భుతమైన ఒక చిన్న మెలకు ఉంది ఇందులో. అదేంటంటే ఆయన పెద్ద వాటిని తీసుకెళ్ళలేదు, చిన్న వాటిని తీసుకెళ్ళాడు. చిన్న వాటిని అంటే పిల్లలని. అదే దేవుడు పిల్లల్ని రప్పించింది. ఎందుకంటే అసలు ప్రపంచం ఎంత పెద్దది, ప్రపంచం అటువంటి ఇప్పుడు ఈ రోజు ప్రపంచం చాలా పెద్దదండి. బట్ ఆ రోజున ఉన్న ప్రపంచం చిన్నదే. ఈ రోజున పోల్చుకుంటే ఆ రోజున ఉన్న ప్రపంచం చిన్నదే. ఎందుకంటే నేను చెప్తానండి, ఒక స్కాలర్స్ ప్రకారం ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉంది ఎంతమంది అంటే జస్ట్ కేవలం 10 లక్షల మందే, 10 నుంచి 15 లక్షల మంది అంతే. 10 నుంచి 15 లక్షల మంది అంటే కేవలం మా విజయవాడ అంతా కూడా 10 నుంచి 15 లక్షల మంది ఉంటారు అంతే, అంతకన్నా ఎక్కువ ఉంటారు.
సో విజయవాడ అంతా ఎంతమంది, అంతమంది 10 నుంచి 15 లక్షల మంది. పైగా ఎటు చూసినా కానీ గట్టిగా మీరు డ్రైవ్ చేస్తే సెంటర్ నుంచి 10 కిలోమీటర్స్ అంతే. 10 కిలోమీటర్స్ కంటే ఎక్కువ లేదు విజయవాడ, అంత చిన్నది. ఓకే. ఆ రోజున ప్రపంచం కూడా అలాగే ఉండేది. ఎందుకంటే అందరూ ఒక చోటే ఉండేవారు. ఎక్కడికి పోతారు? అందరూ ఒక ఫ్యామిలీయే కదా! అక్కడే అంతా అందరూ ఆ ప్రాంతాల్లోనే వాళ్ళు నివసించేవారు అట్లాగా. సో అట్లా ఉండేది. అర్థమవుతుందండి? ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. జలప్రళయం నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు భాషలు వేరుపరిచిన తర్వాతే అందరూ చెదిరిపోయి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయి దేశాలు గాను, జనాంగాలు గాను, జాతులు గాను ఇలా వ్యాప్తి చెందారు. కానీ అంతకు ముందు వరకు అందరూ కూడా ఒక చోటే నివసించేవారు. అందుకే మీకు 11వ అధ్యాయం చూస్తే భూమి అంతటిని ఒక పలుకును ఒక భాష ఉండెను, అందుకే వారందరూ ఒక చోట నివసించారని చాలా క్లియర్గా 11వ అధ్యాయంలో ఆదికాండంలో ఇచ్చాడు. సో అప్పుడు అందరూ ఒక భాష మాట్లాడేవారు, అందరూ ఒక చోట ఉండేవారు. నోవా టైంలో కూడా అంతే. అందుకే చెప్తున్నాను మీకు. సో అప్పుడున్న ప్రపంచం చిన్నదే, ఇప్పుడున్న ప్రపంచం చాలా పెద్దదే. సో అప్పుడున్న ప్రపంచాన్ని ఇప్పుడున్నటువంటి ప్రపంచంతో కంపేర్ చేసి మాట్లాడకూడదు. ఓకే, ఫస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్ని వేల లక్షల జంతువులు పట్టినాయి అంటే, లక్షలు కావచ్చు కానీ నిజంగానే ఎంత పట్టగలవో అంతగా దేవుడు దేని సెలెక్ట్ చేయాలో అలా సెలెక్ట్ చేశాడు. దేవుడే పంపిస్తే వచ్చి అవి ఇక్కడ ఆశ్రయం తీసుకుంటే నోవహు వాటికి ఫుడ్ని ఇచ్చి వాటిని రక్షించి దేవుడు అప్పగించిన పని చేసి అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా 1 year తర్వాత ఈ వాడలోంచి వారు బయటకు వచ్చి మరి అట్టి రీతిలో మరి మరలా ఈ ప్రపంచాన్ని ఉనికిలోనికి తీసుకురావడానికి సహాయం చేశాడు దేవుడు నోవహుకి. అంత అద్భుతమైన విషయం. నోవహు వాడ నిజమైందేనా అంటే ఎస్, దానికి ఉన్న రుజువులు ఇవి. అరారాతు కొండల మీద ఈ నిలిచినటువంటి వాడ యొక్క కొలతలు, షేపు అవన్నీ కూడా అరారాతు కొండల మీద ఆలినటువంటి ఆ వాడ యొక్క ప్రాంతంలో దొరికినటువంటి మెటల్ స్క్రూలు, మెటల్ బోల్టులు. మీరు అనొచ్చు ఇదేంటంటే నోవా గారికి మెటల్ ఎక్కడి నుంచి వచ్చింది? నోవా గారికి మెటల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఐరన్ ఎక్కడి నుంచి వచ్చింది? కంగారు పడమాకండి, అస్సలు కంగారు పడమాకండి. నోవహు కంటే ముందే ఉంది మెటల్. నేను నిన్న అదే మీకు క్లాస్ చెప్పడానికి సిద్ధపడుతూ నేను ఐరన్ ఏజ్ గురించి, బ్రాంజ్ ఏజ్ గురించి, స్టోన్ ఏజ్ గురించి నేను చూస్తున్నాను. ముందు స్టోన్ ఏజ్, అదంతా మనకు తెలుసు. ముందు రాతి యుగం అంటాం మనం. ఆ తర్వాత ఇత్తడి యుగం, ఆ తర్వాత ఇనుప యుగం. ఓకే అండి. ఇట్లా యుగాలు కొన్ని చెప్తూ ఉంటారు మన సోషల్లో, కొన్ని మనం చూస్తూ ఉంటాం, అలా సైన్స్లో కూడా కొన్ని చూస్తూ ఉంటాం. ఇది ఇహలోక పరంగా వాళ్ళు వేసిన డేట్లు అవన్నీ కూడా అవన్నీ చాలా తప్పు. చాలా స్పష్టంగా బైబిల్ చెప్తుంది. 4వ అధ్యాయంలో, ఆదికాండం 4వ అధ్యాయం 19వ వచనంలో కయ్యోనికి పుట్టినటువంటి కొడుకు యొక్క కొడుకు అట్లా, అదే ఆయన సంతానంలో లెమెకున్నటువంటి వారిలో చూడండి 2వ వచనంలో, మరియు సిల్లా తుబల్కేయాను కనెను. అతడు పదులు గల రాగి పనిముట్లన్నిటినీ, ఇనుప పనిముట్లన్నిటినీ చేయవాడు. సెల్లా అనేటువంటి వాడు తుబల్కేయాను కన్నాడు. తుబల్కేయ ఎవరు అంటే రాగి పనిముట్లను, ఇనుప పనిముట్లను, పదులైన వాటిని చేయడానికి అన్నిటి వారికి మూల పురుషుడు అంట. లేదు, ఎప్పుడు? నోవా గారి కంటే ముందే. అసలు చూడండి, దేవుడు కయ్యోను శపించినప్పటికీ కూడా కయ్యోను సంతానం నుంచి చాలా అద్భుతమైనటువంటి వారిని దేవుడు తీసుకుని వచ్చాడు. సంగీతం కూడా అప్పుడే మొదలైంది. చూడండి 21వ వచనంలో ఉంటుంది చూడండి. అతని సోదరుని పేరు యూబాలు, ఇతడు సితారను, సానిను వాడుకు చేయవారందరికీ మూల పురుషుడు. అంటే ఈజ్ అ స్కిల్ఫుల్ పర్సన్, ఫాదర్ ఆఫ్ మ్యూజిక్ అనమాట. ఎవరో యూబాల్ అనేటువంటి వాడు. అంత గొప్ప విషయం అండి. నేను ఒకసారి పేరు చెప్పాలి అంటే సరే చెప్తానండి. ఏం చెప్తాను, చెప్పాలి ఎందుకంటే తెలియాలిగా. పేరు చెప్తానండి. ఆయన పేరు రంజిత్ ఓతురు గారు. మీకు తెలిసే ఉంటుంది. రంజిత్ ఓతురు గారు తెలిసిన ఉంటారులేండి కొన్ని కారణాల వల్ల. ఆయన అందరికీ తెలుసులే, మంచిది. అయితే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒక మీటింగ్ పెట్టారు ఇక్కడ సమ్వేర్. పెడితే నన్ను ఆహ్వానించారు, నేను వెళ్ళాను.
వెళ్తే వచ్చినటువంటి ఆ వ్యక్తి, ఆ పాస్టర్ లేకపోతే ఎవరైతే ప్రసంగికుడు ఉన్నాడో ఆయన మాట్లాడుతూ అంటాడు, ఏలియన్స్ ఉన్నారు, ఏలియన్స్ ఉన్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, మానవుడు ఒక్కడే కాదు భూమి మీద, ఏలియన్స్ని కూడా దేవుడు సృష్టించాడు. వాస్తవానికి ఏలియన్స్ ఉన్నారనడానికి రుజువు ఇదే. వినండి జాగ్రత్తగా. అదేంటంటే నోవాహు ఓడను కట్టినప్పుడు ఆ ఓడకి ఏలియన్స్ సహాయం చేశారు. ఒక 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 ఇనుమును బయటికి తీయాలంటే 21,100 ఐ థింక్ 21,000 ఫారెన్హీట్ టెంపరేచర్ ఉండాలి. అంత టెంపరేచర్ ఉండాలంటే అంత టెంపరేచర్ మానవుడు ఎట్లా సృష్టించగలడు? సృష్టించలేడు. మానవుడికి అప్పుడు ఎలాంటి అంత జ్ఞానం లేదు. కేవలం ఏలియన్స్ సహాయం చేశారు కాబట్టే, ఏలియన్స్ సహాయంతో యెహోవా దేవుని ఆజ్ఞ నెరవేర్చాడు నోవాహు. అందుకే ఆయనకి ఇనుము మీద లేకపోతే అవన్నీ కూడా అలా వాళ్ళు ఆయనకి సాయం చేసి కట్టడానికి సాయం చేశారు అని చెప్పి బోధించాడు. నవ్వు వచ్చింది నాకు తెలిసి సరిగ్గా బైబిల్ తెలియదేమనిపించింది. ఏముందండి అంత చక్కగా ఉందండి బైబిల్లో. బైబిల్ అంత చక్కగా తొబ్బలకైనటువంటి వాడు, రాగి పనిముట్లను ఇనుము పనిముట్లను అన్నింటినీ కూడా చేయవాడు. వాళ్ళందరూ మూల పురుషులు వీళ్ళందరూ కూడా అప్పటికే రాగిని ఇనుమును వాళ్ళు కనిపెట్టేశారు. రాగిని ఇనుమును వాళ్ళు కనిపెట్టడమే కాకుండా దాన్ని కాల్చి ఇనుపు పనిముట్లు చేసేవాళ్ళంటే మీకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళకి తెలీదా ఎట్లా అగ్ని అంటే అగ్ని ఇంతకుముందే కనిపెట్టేసినట్టే ఇంకా అర్థం. అలాంటప్పుడు ఆలోచించాలి. బైబిల్ ఎంత సత్యం ఆలోచించాలి. ఇక చూడండి, ఇక్కడ నోవహు వాడి యొక్క ప్రక్క దూలాలు, ప్రక్క అంటే నోవహు వాడుకున్నటువంటి ఇటు పక్కన అటు పక్కన ఉండే దూలాలు అనమాట. అదిగోండి ఇదేమో లంగరు. నోవహు వాడుకు కట్టినటువంటి లంగర్ అంటే మీకు లంగర్ రాలు తెలుసు, మీకు యాంకర్ అంటాం ఇంగ్లీష్లో. అంటే ఓడ ఎక్కడికి కదిలిపోకుండా ఆపగలగడానికి లంగర్ను వేస్తారు, యాంకర్ వేస్తారు. అది లోపలికి దిగి ఓడను అటు ఇటు కదలకుండా అక్కడే ఉండేటట్లుగా ఆపేస్తుంది. మీరు చూసేటువంటిది నోవహు వాడకు కట్టినటువంటి లంగర్ రాళ్ళు అంట. చూడాలి జాగ్రత్త, ఎంత అద్భుతం చూడండి. ఇదిగోండి, ఇది నోవహు వాడ ఆగినటువంటి ప్రదేశం యొక్క పిక్చర్ అండ్ శాటిలైట్ పిక్చర్ కూడా. ఓకే అండి. సో ఓకే, మనము 7వ అధ్యాయంలోనికి వెళ్దాము లంచ్ తర్వాత. 7, 8, 9 అధ్యాయాలు మనము లంచ్ తర్వాత మనం చూద్దాం. ఓకే, సో ఐ హోప్ యువర్ బీయింగ్ బ్లెస్డ్ సిన్స్ మార్నింగ్. అనేక విషయాలు మీకు తెలుసుకుని విశ్వసిస్తా ఉన్నాను. కలుద్దాం, అనేక విషయాలు తెలుసుకుందాం. మరి మరలా లంచ్ తర్వాత మరలా కలుద్దాం. లంచ్ విల్ బి అట్ 2:15. ఓకే, ఇప్పుడు 1:15 అవుతుంది, గంట. 2:15కి కలుసుకుందాం. సో లంచ్ తర్వాత 7, 8, 9 అధ్యాయాలు ధ్యానం చేసుకుందాం. అమేజింగ్ థింగ్స్. ఆ తర్వాత మనం మరి చూద్దాం ఎట్లాగే దేవుడు మనకి కార్యం చేస్తాం. సో సీ యూ అగైన్ ఆఫ్టర్ ద లంచ్. లంచ్ విల్ బి until 2:15 వరకు. God bless. It's a break time.